నమస్తే. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు పెద్దవాళ్ళ పనిమనుషులా. ఇక కథలోకి వెళితే, కొడుకు తరచూ ఫోన్ చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రామారావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లు చూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. 25 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు. ఈనాటి ఫ్యాషన్కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేశారని మరికొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి 2 నెలలు గడిచినా సరైన బేరం రాలేదు. జానికమ్మ బెంగ పెట్టుకుంది, కొడుక్కి సాయం చేయలేకపోతున్నామని. ఒకరోజు షావుకారు వెంకట్రావు వచ్చాడు ఇల్లు చూడ్డానికి. ప్రతి గది పరిశీలన చేశాడు. దొడ్డి అంతా టేప్తో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు. మాస్టర్ గారు, ఇల్లు కట్టి 25 ఏళ్ళయింది. అంటే పాతదాని కిందే లెక్క. ఎవరైనా కొనుక్కున్నా ఒక్క కుటుంబమే ఉండాలి. మీరు 50 లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు? రామారావు మౌనం వహించాడు. జానకమ్మే అంది, ఇక్కడ గజం రేటు 10,000కు పైమాటే. అలా చూసినా 400 గజాలు, 40 లక్షలు, ఇంటికి 15, మొత్తం 55 లక్షలు రాదంటారా? ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. చూడండమ్మా, మీ లెక్కలు మీకుంటాయి, కొనేవాడి లెక్కలు కొనేవాడికుంటాయి. నేనిక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడే ఇల్లు తీసేయాలి. అందుకని స్థలం రేటుకి కొందామని నా ఉద్దేశం. అందుచేత 40 లక్షలకు మాత్రమే నేను కొంటాను. ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు. అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు. చివరికి జానికమ్మ నిర్ణయం ప్రకటించింది. మనం ఆలస్యం చేసే కొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారిపోతుంది. 40 లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు. ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది. ఇల్లు 40 లక్షలకు షావుకారుకు ఇద్దామనుకుంటున్నామని. రాజేష్ అలానే చెయ్యమని చెప్పాడు. మర్నాడే రామారావు షావుకారుకి కబురు చేసి తమ అంగీకారం చెప్పాడు. వారం రోజుల్లో రామారావు ఇల్లు షావుకారు పరమయ్యింది. రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకొని హైదరాబాద్కు వెళ్ళిపోవడం చాలా స్పీడ్గా జరిగిపోయింది. నెల రోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లిదండ్రులని హైదరాబాద్కు తీసుకెళ్లాడు. భారమైన హృదయాలతో వెళ్లారు రామారావు, జానకమ్మ. కొన్నాళ్లకు మనవల ఆటపాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరు. మరో నెల రోజులకు కొడుకు కొన్న ఫ్లాట్లోకి మారారు అందరూ. 2 పడకల గదిలే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు రామారావు. కొడుకుని అడిగితే, మనం ఆలస్యం చేయడం వల్ల 3 పడకల గది ఫ్లాట్ చేజారిపోయిందని చెప్పాడు రాజేష్. కొడుకు, కోడలు, మనవలు ఒక గదిలో, రామారావు, జానకమ్మ ఒక గదిలో పడుకునేవారు. 3 నెలలు ముచ్చటగా గడిచాయి. ఒకరోజు మనవడు, నానమ్మ, నేను నీ దగ్గరే పడుకుంటానని పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేశాడు. జానకమ్మ ఎంతో సంతోషపడి వాడిని దగ్గరకు తీసుకొని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది. 10 రోజుల తర్వాత మనవరాలు కూడా, నాన్నమ్మ, నేను నీ దగ్గరే పడుకుంటానని జానకమ్మ దగ్గరకు వచ్చేసింది. ఆ విధంగా రామారావు పడక హాల్లోకి దివాన్ మీదకు మారిపోయింది. 6 నెలలు గడిచాయి. పిల్లలు ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడడం చూసి తన పెన్షన్లో దాచుకున్న 50,000 పట్టుకోమని కొడుక్కి ఇచ్చాడు రామారావు. మరో 6 నెలలు గడిచేసరికి రామారావు తన పెన్షన్లో నుంచి 5,000 తన దగ్గర ఉంచుకొని మిగతా 20,000 కొడుక్కి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. ఇంటి ఖర్చులకు రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్లో టీచర్గా చేరింది. వంట చేయడం, మనవలిద్దరినీ కాన్వెంట్కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీగా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువయింది ఇంటి పనితో. శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు. వంట తక్కువ, పని కూడా తక్కువే. విశ్రాంతిగా ఉండేది. ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని పని పని. మరో 6 నెలలు గడిచాయి. మనవలిద్దరూ పెండలాడే పడుకోకుండా స్కూలు విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాల్లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేల మీద చాప వేసుకొని పడుకుంటున్నారు. ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు, ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు అని అడిగాడు. మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేక జానకమ్మ, మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను అంది.
మర్నాడు ఉదయం శివపురం హై స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల సభ చాలా బాగా జరిగింది. ముందుగా తమకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనం చేసి ఆ తర్వాత వేదిక మీదకు వెళ్లారు. రాఘవరావు మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో ఉన్నవాళ్లు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరున పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. పూర్వ విద్యార్థుల తరపున వరుణ్ మాట్లాడుతూ, ఈ సమావేశానికి మూల కారకులు మిథున్, సాత్విక్. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్న అందరినీ కాంటాక్ట్ చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులందరికీ నా నమస్సులు అని అన్నాడు. తరువాత గురువులందరికీ ఘనంగా సన్మానం చేసి వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్థులు. రాఘవరావు మాట్లాడుతూ, మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత. మీరు మన ఊరికి, మన స్కూల్కి పేరు తెచ్చినట్లుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి. మీరు అందరూ పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. మీరు మాకు చేసిన సత్కారం సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను అని అన్నాడు. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. చివరిగా మిథున్ మాట్లాడుతూ, మన బ్యాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్గా తణుకులో ప్రాక్టీస్ చేస్తుంది. ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకు వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది. ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి అని అన్నాడు. అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు. రాఘవరావు ఇంటి ముందే ఆగాడు మిథున్. రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు. తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి. గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిథున్ రాఘవరావు చేయి పట్టుకొని లోపలికి తీసుకువచ్చాడు. మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెపుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి. షావుకారు దగ్గర నుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలం క్రితమే పరమేశ్వర్ గారు నాకు మీరు ఎంత దిగులుగా, బెంగగా ఉన్నారో చెప్పారు. మేము ఈరోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణం చెల్లించుకోవాలని నేను, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం. మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు. మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది. మన ఊరి నుండి తణుకు 10 నిమిషాలు ప్రయాణం. మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక, కాదనకండి అని రాఘవరావు 2 చేతులు పట్టుకున్నాడు. కళ్ళమ్మట ఆనంద బాష్పాలు కారుతుండగా రాఘవరావు మిథున్ని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ప్రతి గుమ్మాన్ని తడిమి చూసుకొని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి మామిడి చెట్టు కింద ఉన్న చాప మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకొని పరవశించిపోయాడు. తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవు దూడ చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు. 5 నిమిషాలు గడిచాక పూర్వ విద్యార్థులందరూ రాఘవరావు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. రాఘవరావు మిత్రబృందం మిగిలారు. పరమేశం సుబ్బారావుల చేతులు పట్టుకొని, మీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో. రోజు మనం కలుసుకొని ఆనందంగా మాట్లాడుకోవడమే అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానికమ్మ. ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది. సీనియర్ సిటిజన్స్, మీకంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండటానికి ఉంచుకోండి. మీరు మీకు ఇష్టమైన విధంగా జీవితాన్ని జీవించండి. స్వేచ్ఛగా, ఆనందంగా, హ్యాపీగా ఉండండి. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు మానవత్వాన్ని కూడా నేర్పండి.